పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని ఒక కాల్ సెంటర్ నుండి కొంతమంది వ్యక్తులు ల్యాప్టాప్లు ఇతర గ్యాడ్జెట్లను దోచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో కాల్ సెంటర్ భవనం నుండి కొందరు వ్యక్తులు బయటకు పరిగెత్తుతున్నారు. వారి చేతుల్లో ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, సిపియులు, ఇతర గ్యాడ్జెట్లు ఉన్నాయి. అందిన కాడికి అందరూ దోచుకుంటూ ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది కొందరిని వారిస్తూ ఉన్నా మరికొందరు వారిని పట్టించుకోకుండా పారిపోయారు. కొన్ని నివేదికల ప్రకారం ఈ వీడియో ఇస్లామాబాద్లోని సెక్టార్ F11 ప్రాంతానికి సంబంధించింది. కొంతమంది చైనా జాతీయులు నిర్వహిస్తున్న కాల్ సెంటర్ను స్థానికులు లూటీ చేశారు. మార్చి 15న ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైబర్ క్రైమ్ సెల్ నిర్వహించిన దాడి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్ సెంటర్ ద్వారా ఎన్నో దేశాల్లో సైబర్ మోసం, స్కామింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కాల్ సెంటర్లో అనేక మంది పాకిస్తానీ జాతీయులు పనిచేశారు కూడా. అందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా మోసాలకు తెగబడ్డారు. ఎప్పుడైతే ఈ కాల్ సెంటర్ మీద ఆరోపణలు వచ్చాయో దోచేయడానికి స్థానికులు, అందులో పనిచేసే ఉద్యోగులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ కాల్ సెంటర్ నుండి స్కామ్లకు పాల్పడిన విదేశీ పౌరులు సహా 24 మందికి పైగా వ్యక్తులను ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదుపులోకి తీసుకుంది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన హై ప్రొఫైల్ ఆపరేషన్ అని మొదట భావించారు. అయితే పెద్ద సంఖ్యలో స్థానిక పాకిస్తానీలు కాల్ సెంటర్లోకి దూసుకెళ్లి ప్రతిదాన్ని దోచేయడానికి ప్రయత్నించడంతో అక్కడ మొత్తం గందరగోళంగా మారింది. పాకిస్తాన్ పోలీసుల నుండి భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో దర్యాప్తు సమయంలో కీలకమైన ఆధారాలుగా భావించే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రజలు దోచుకున్నారు. పాకిస్తాన్లోని ప్రజలు కార్పొరేట్ సంస్థలను లూటీ చేయడం కొత్తేమీ కాదు. గతంలో పలు ప్రాంతాల్లో ఇలాంటి దోపిడీలకు తెగబడ్డారు. పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టాలంటే పాకిస్తాన్ జాతీయులు కూడా వెనకడుగు వేయడానికి కారణం ఇటువంటి ఘటనలే. డిసెంబర్ 2021లో పాకిస్తాన్లోని కరాచీలో ఇలాంటి దోపిడీ సంఘటనే చోటు చేసుకుంది. బ్యాంకు భవనంలో ఓ పేలుడు జరగ్గా దాన్ని ఆసరగా చేసుకొని కొంతమంది స్థానికులు శిథిలాల నుండి నగదును దోచుకున్నారు. స్థానికులు బ్యాంకుకు చెందిన ఇనుప సేఫ్ను శిథిలాల నుండి లాగేసి వేరే ప్రదేశానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. పేలుడు తర్వాత అందిన కాడికి కరెన్సీ నోట్లను దోచుకోవడానికి ప్రజలు ఎంతగానో ప్రయత్నించారు. ఇలాంటి ఘటనలు అక్కడ చాలా కామన్ అని వైరల్ వీడియో గురించి నెటిజన్లు చెప్తున్నారు.